ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్. కల్వకుంట్ల కవిత పార్టీకి రేవంత్ రెడ్డి స్పాన్సర్, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా అన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణం ఆపడం నీ తరం కాదు అంటూ సవాల్. ఏబిఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు గాయాలయ్యాయి. ఇవాళ పార్టీలోకి ఆహ్వానించేందుకు జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వచ్చారు. దాంతో ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. ఈ ఘటనలో 10 జర్నలిస్టులకు గాయాలు కాగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు. అదుపు తప్పిన కార్యకర్తలు అక్కడ విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధులపై పడిపోవడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తోపులాటలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఖరీదైన వీడియో కెమెరాలు కింద పడి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏదైతుందో దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలో చేయడం అనేది ఎంచుకోబోతుందని చెప్పి పేర్కొంది. అంటే ప్రస్తుత పరిస్థితులు ఏదైతుందో ఎప్పుడైతే ప్రజలు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనతోనే గత కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇట్ వాజ్ మచ్ పెట్టాను. గత 10 సంవత్సరాలు వారు అందించినటువంటి ఒక పాలనకి తిరోగమనం నడుస్తుంది. ముఖ్యంగా సమాజంలో అతిపెద్ద వర్గం రైతాంగమే, రైతు కూలీలు అని చెప్పంటున్నా. ఆ రైతాంగం రైతు కూలీలకు సంబంధించి ఆనాడు సమయంలో పెట్టుబడి సమకూర్చి రైతులు ఆదుకోవడం జరిగిందని చెప్పంటున్నా. పంట నష్టపోతే పంట పరిహారం ప్రయత్నం చేస్తుందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ప్రమాద బాధపడ్డటువంటి ఒక రైతులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ఏది ఇస్తుందో అటువంటి రైతుకు పెట్టుబడి సమయానుగుణంగా సమకూర్చలేకపోవడమే కాకుండా రైతు కూలీలు కల్పిస్తున్నటువంటి నెలకు 1000 రూపాయలు కూడా కల్పించలేకపోయిందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకం అయితే దాని గురించి ఆలోచన ఊసలేదని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతే బోనస్ కల్పించడం అనేది కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొంటుండ్రు. కానీ కల్పనలో దాని అమల్లో ఏదైతుందో అది పూర్తి స్థాయిలో కార్యరూపం లేదు. ఇలా రుణమాఫీ ఏదైతుందో ఆశించిన మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేకపోయిండ్రు. రైతాంగం రైతు కూలీలే కాదే, ముఖ్యంగా విద్యార్థులు ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉద్యమంతో వచ్చింది. అటువంటి విద్యార్థులకు సంబంధించి నిరుపేద వర్గాలకు ఉచిత విద్య బోధన సదుపాయం కల్పనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆరోపింపజేసే ఒక ఫీజు రియంబర్స్మెంట్ చివరికి ఏమైపోయింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం చెల్లింపు చేయలేని పరిస్థితులలో కళాశాలలో తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజు వసూలు చేసుకోవచ్చు అని చెప్పని. ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కూడా నిదర్శనం ఏం కావాలని చెప్పంటున్నా. నేను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలని చెప్పంటున్నా.
ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన లేదు. ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పిన నిరుద్యోగ యువతకి ఏదైతుందో స్వయం ఉపాధి కల్పనకు సంబంధించి మీరు ఏ రాజీవ్ ఉపాధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పని పేర్కొన్నారో అది ఇంతవరకు దాని కార్యక్రమం ఆరంభం లేదు. ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క హక్కుల కల్పనలో ప్రభుత్వం ఏదైతే పూర్తి వైఫల్యం చెందింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ ఎంప్లాయీసే కానీ, ఇలా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, సింగరేణి కార్మికులే కానివ్వండి, మీరు ఏ రంగాన్ని చూడండి ఆశా వర్కర్లు అన్న చివరికి ఆడబిడ్డలు ఆశా వర్కర్లు అని చెప్పంటున్నా వాళ్ళ వేతపత్యాల గురించి కూడా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఆలోచన కార్యక్రమం లేదు. ఎంతో రేవంత్ రెడ్డి గారు ప్రచార ఆర్భాటాలు తప్పేదైతుందో కేవలం ప్రచార ఆర్భాటాలు అని చెప్పంటున్నా. ఇలా మూసి ప్రక్షాళన, ఆ మూసి ప్రక్షాళన చేద్దామని చెప్పండి సుందరీకరణ అని చెప్పంటాడు. మూసి ప్రక్షాళన చేయాలని అంటున్న మూసిలో మురుగునీరు చేరకుంటే ఏదైతుందో కెమికల్ అఫ్లూయెంట్స్ అందులో కల్లో కూడా చర్యలు చేపట్టండి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఇలా ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు ఏదైతుందో ఇంతవరకు ఏదైతుందో కార్యాచరణ రూపొందించలేదు మీరు. మరి ఏ రకంగా చూసా ఏ రకంగా దీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాదరంగా వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల శ్రీ విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు గారు, కృష్ణారావు గారు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగినా తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్ టుడే ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళు ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసన ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక పరిష్కారాలు ఏదైతుందో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారని అరవింద్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. దాంతో ఒక్కసారిగా దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా తాను తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు. మాతృభాషను మర్చిపోవడం అంటే అమ్మను మర్చిపోవడమేనని, జన్మనిచ్చిన తల్లిని, ఊరిని, దేశాన్ని ఎప్పుడు గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా ఊబిలో పడి సమయాన్ని వృధా చేయవద్దని, చదువుతో పాటు ఆటలకు, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, అయితే సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాలను ప్రోత్సహిస్తారని వెల్లడించారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి సైకోలు ఎంతమంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కంటే దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని అన్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేదు, మాట్లాడాలంటే భయం, పరిశ్రమలు పారిపోయాయి, వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని విమర్శించారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, వివేకానందరెడ్డి హత్య కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసి నా చేతిలో కత్తి పెట్టి నరకాసుల రక్త చరిత్ర అంటూ వారి పత్రికలో రాశారు. ఇలాంటి పగటి వేషగాలతో ప్రజలను ఏమార్చి గెలిచారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని ఒక సైకో పార్టీగా అభివర్ణించిన ఆయన ప్రతిపక్షంలో ఉన్న బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. రాజధానిగా అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే
మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మిగేదగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటి ఉంది. ఏళ్ల వయసు అయిన చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు అయిన 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తా ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తా ఉండవు. 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు తేవాలి అని అంటే ఆ 2 లక్షల కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తానే ఉంటావు. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. 100% మనకు వచ్చే డబ్బులంతా శాలరీస్ కి సరిపోతున్నాయి. ఓన్ రిసోర్స్ శాలరీస్ కి సరిపోయినాయి. మళ్ళా ఏం చేయాలని అప్పులు తీసుకొచ్చి అవి కూడా చాలడం లేదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తా ఉంది. ఈ హైవే అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగ్ కట్టే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద క్యాపిటల్ కారిడార్. తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో రిషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ ఇప్పుడు మావిగన్ జోకర్ గా మిగిలిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కేవలం వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకున్నారే తప్ప ఆయన ఆశయాలకు వారసుడు కాలేకపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ ఐడియాలజీ నిజంగా వైసీపీలో ఉంటే జగన్ సీఎం అయి కూడా జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? మాట తప్పడం, మడం తిప్పమనే వైఎస్ఆర్ నినాదాన్ని వాడుకుంటూ సంపూర్ణ మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి కల్తీ మద్యం అమ్ముతూ ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు నడిపారు అని నిలదీశారు. వైఎస్ఆర్ జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరుగుతున్న వైఎస్ఆర్ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని దుయ్యపట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి వీకెండ్ కామెంట్స్ అంటూ, కొత్త పలుకులంటూ ఎంత జుగుత్సాకరమైన వ్యాఖ్యలు ప్రచురించారు. అలాగే వాళ్ళ టీవీ డిబేట్స్లో కూడా ఎంత దారుణమైన మాటలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, జగనన్నని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు. మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులు అయింది. మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి. అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, హోంమంత్రి అయిన మహిళా హోంమంత్రి అయిన అనిత గారు,
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే